హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆటోమెట్రిక్స్ కార్ కేర్ సొల్యూషన్స్. మీకు తెలుసుకోవాలని ఉందా ఈరోజు మేము ఏం చేస్తున్నాం ఆటోమెట్రిక్స్లో? వీఆర్ డూయింగ్ సెరామిక్ కోటింగ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఉండే. ప్రతి ఒక్కరు సెరామిక్ చేస్తున్నారు, చాలామంది డీటెయిలర్స్ ఉన్నారు మార్కెట్లో, వాళ్ళందరూ సెరామిక్ కోటింగ్ చేస్తున్నారు. సో మేము స్పెషల్గా ఎలా ఉన్నాం ఆ ఎలిమెంట్ గురించి మాట్లాడదాం. మమ్మల్ని డిఫరెంట్గా నిలబెట్టే ఎలిమెంట్ ఏంటంటే మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో చేస్తాం అనమాట. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో డీటెయిలింగ్ ట్రినిటీ అనేది ఒక వన్ పార్ట్. అంటే డీటెయిలింగ్ ట్రినిటీ అంటే ఏంటంటే, ట్రినిటీ అంటే ఇట్ సెల్ఫ్ ఇస్ 3 ఎలిమెంట్స్. అంటే 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే మ్యాన్, మెషిన్ అండ్ ప్రోడక్ట్స్. అయితే అంటే ఈ 3 ఒక దగ్గరికి చేరినప్పుడే ఒక బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. అయితే మా ఫోకస్ అలా దేని మీద ఉంటుందంటే, మేము ఏదైతే మ్యాన్ పవర్ని యూజ్ చేస్తున్నామో వాళ్ళు కంప్లీట్లీ స్కిల్డ్గా ఉండాలి. నెక్స్ట్ మా మెషినరీ టాప్ క్లాస్ మెషినరీగా ఉండాలి. అండ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ దీంట్లో ఉంటాయి. ఇట్లా మేము బెస్ట్ చూస్ చేసుకొని మేము వాడతాము. మనము వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ లైక్ మెంజర్నా ఫ్రమ్ జర్మనీ. దిస్ ఇస్ మెంజర్నా రబ్బింగ్ కాంపౌండ్. ఇది దీన్ని 400 రబ్బింగ్ కాంపౌండ్ అని అంటాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి 3000. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పెయింట్ కరెక్షన్లో. డిపెండింగ్ అపాన్ ద కార్ ఎంత సాయిల్డ్గా ఉందో దాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటాం అనమాట. ఎట్లాంటి ప్రోడక్ట్ వాడాలి, ఎట్లాంటి మెషినరీ వాడాలి, ఎట్లాంటి మెషినరీతో పాటు రబ్బింగ్ కాంపౌండ్స్ అండ్ ప్యాడ్స్ వాడాలి. ఇవి చాలా డిఫరెన్స్ చేస్తాయి అనమాట రిజల్ట్. అంటే కార్ని మంచి లుక్లో తీసుకురావడానికి, రెస్టోర్ చేయడానికి. మేము డిఫరెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్ డీటెయిలరే గుర్తుపట్టగలుగుతాడు. అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మర్సిడీస్ బెంజ్ ఉంది. మర్సిడీస్ బెంజ్కి మారుతి కార్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ నాట్ ఓన్లీ ప్రైస్ కాకుండా ప్రతి రైట్ ఫ్రమ్ మెషినరీ ఉండొచ్చు, వాట్ ఎవర్ లగ్జరీ ఉండొచ్చు, అన్నిటి నుంచి డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనము డీటెయిలర్స్కి వచ్చేసరికి వాట్ ఈజ్ ఇంపార్టెంట్? డీటెయిలర్స్కి వచ్చేసరికి పెయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డీటెయిలర్స్ వర్క్ ఆన్ ద పెయింట్. చాలా మట్టుకు వర్క్ అనేది పెయింట్ మీదనే అవుతుంది. కాబట్టి మన డీటెయిలర్, మన స్కిల్డ్ ఎంప్లాయీ పెయింట్ గుర్తుపట్టేటట్టు ఉండాలి, ఆ డిఫరెన్స్ గుర్తుపట్టేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను మర్సిడీస్కి వాడే కంపౌండ్, మర్సిడీస్కి వాడే మెషినరీ, మర్సిడీస్కి వాడే రబ్బింగ్ కంపౌండ్స్ అండ్ ప్యాడ్స్ అంతే అగ్రెసివ్నెస్తోని నేను మారుతికి వాడలేను. అయితే ఈ డిఫరెన్స్ మన ఎంప్లాయీస్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే పెయింటింగ్ అనేది చాలా కాస్ట్లీ అఫేర్. కాబట్టి ఎక్కడ పెయింట్ కట్ అవుతున్నా కానీ కూడా, ఎందుకంటే మెషిన్స్ అనేవి 3000 రొటేషన్స్ పర్ మినిట్ మీద తిరుగుతుంటాయి. కాబట్టి ఎక్కడికి వచ్చేసరికి కొంచెం మిస్ మ్యాచ్ అయినా కానీ కూడా పెయింట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఎంత స్కిల్డ్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్లోకి వచ్చేసరికి, ప్రోడక్ట్స్ డీటెయిలింగ్లోకి వచ్చేసరికి ఒక సముద్రం అంతుంది. మనం తీసుకున్న నాలెడ్జ్ దాంట్లో ఎంత అంటే మన హ్యాండ్ఫుల్ ఆఫ్ వాటర్ అంతా మనకున్న నాలెడ్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ కంపారిటివ్లీ ప్రోడక్ట్స్కి అండ్ డీటెయిలింగ్ ప్రొసీజర్లో ఉన్న నాలెడ్జ్కి. అయితే దీంట్లో మనము బెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి. బెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే ఓవర్ ద టైమ్ ఏవైతే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాయో మార్కెట్లో, అట్లాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆటోమెట్రిక్స్ చూసెస్ ఆల్వేస్ బెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ టు గివ్ ద బెస్ట్ రిజల్ట్ టు ద జాబ్ దట్ ఈస్ బీయింగ్ అసైన్ టు అస్. మేము ఇక్కడ చాలా డిఫరెంట్. నిజమైంది కదా? మీరు మీ కార్ డీటెయిలర్ని చూస్ చేసుకునే ముందు ఈ 3 ఫ్యాక్టర్స్ని ఖచ్చితంగా మీరు చూడాలి. ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ వస్తుందంటే, హౌ స్కిల్డ్ వాళ్ళ మ్యాన్ పవర్, ఎంత స్కిల్డ్ ఉన్నారు, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే మెషినరీ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి. అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, మా ఆటోమెట్రిక్స్లో all 3 things are defined. Man, machine, products are defined. So please come and experience the synergy between man, machine and products.